Welcome back to another new video. సో మా లాస్ట్ 2 వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చాయి. బట్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. ప్లీజ్ ఈ వీడియో బ్రాండింగ్ సిరీస్లో ఇది 3rd వీడియో. మీరు కనుక ఇంతవరకు చూడకపోతే ఇక్కడ నేను ప్లేలిస్ట్ అనేది ఇస్తాను. రిమైనింగ్ 2 వీడియోస్ కూడా చూడండి. దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా నేను నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలని చెప్పేసి, ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ క్యాలెండర్ అనేది ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో మీరు కింద కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ క్యాలెండర్లో నేను ఆ వీడియోస్ యాడ్ చేసుకోవడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే మెయిన్గా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు, బ్రాండింగ్ వితౌట్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే వేరు, బ్రాండింగ్ అంటే వేరు అని చాలా మందికి తెలుసు. కొంతమంది ఎవరైతే మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది, అండ్ ఎవరైతే కంపెనీ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి రెండు సేమ్ లాగా అనిపిస్తాయి. బట్ రెండింటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ వీడియోలో మీకు క్లియర్గా మీరు వితౌట్ మనీ స్పెండ్ చేయకుండా మీరు మీ బ్రాండింగ్ అనేది ఎలా చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ స్పెండింగ్ సమ్ మనీ టు గెట్ లీడ్స్ అండ్ కానీ లేకపోతే టు స్ప్రెడ్ అవేర్నెస్, ఇవన్నీ కూడా మార్కెటింగ్ అంటారు అనమాట. సో బిఫోర్ అసలు మనం బ్రాండింగ్ అంటే ఏంటో తెలుసు. బ్రాండింగ్ అంటే ఏంటంటే జనాల్లో మిమ్మల్ని మీ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలన్న విల్లింగ్నెస్ కానీ ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలన్న ఒక రకం ఎంతైతే ఉందో దాన్నే మనం బ్రాండింగ్ అనేది అంటాం. జస్ట్ నేను ఏదైతే బుక్ నుంచి తీసుకొచ్చింది కదా, నేను ఏదైతే పర్సనల్గా అంటే నేనైతే బ్రాండింగ్ చేసినప్పుడు తీసుకున్న వాటి నుంచే నేను చెప్పాలనుకుంటున్నాను. దీన్ని మెయిన్ ఏంటంటే, మీకు ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకుందాం. మీకు నీడ్ వచ్చినప్పుడు నూడిల్స్ తినాలని మీకు అనిపించినప్పుడు ఫస్ట్ మీ మైండ్లోకి ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్. అంటే మీకు ఒక 4-5 బ్రాండ్స్ వస్తాయి. అండ్ ఒకటే బ్రాండ్ వస్తుంది, మ్యాగీ వస్తుంది, మీరు మ్యాగీ తీసుకోవాలనుకుంటాను కాదు, కాకపోతే 4-5 బ్రాండ్స్ కూడా వస్తాయి. లోకల్ వైట్ లేబుల్ ప్రోడక్ట్ కూడా మీకు వస్తుంది మైండ్లోకి, సేమ్ లేబుల్ లేని ప్రోడక్ట్ కూడా. కాకపోతే మీరు ఏది తీసుకుంటున్నారు అనేది పక్కన పెడితే మీకు ఏవైతే మైండ్లోకి వచ్చాయో బ్రాండ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్రియేషనింగ్ అ బ్రాండ్. మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు అంటే తరువుగా ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్ టు పర్చేస్ దెమ్. అంటే వాళ్ళు పర్చేస్ చేసేలాగా మిమ్మల్ని మీరు చేసుకోవడం కానీ, స్టిక్కర్స్ వేయడం కానీ, హోర్డింగ్స్ వేయడం కానీ, యాడ్స్ రన్ చేయడం కానీ, దీస్ ఆర్ కాల్ మార్కెటింగ్ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. బ్రాండింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మీరంటే జనాలకి ఏం ఒపీనియన్ ఉందనేది బ్రాండింగ్ అనుకోండి. సో మీరు ప్రమోట్ చేసే ప్రాసెస్ మార్కెటింగ్ అంటారు. సో అది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. బ్రాండింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మనం బ్రాండింగ్ అనేది వితౌట్ మార్కెటింగ్ చేయాలి ఇక్కడ. సో బ్రాండింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయితే మనం ఫస్ట్ తెలుసుకుంటాం. బ్రాండింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్ని క్రియేట్ చేసి ఫస్ట్ ఒక పర్సన్కి సేల్ చేస్తారు కదా, అక్కడ నుంచే మీ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఫస్ట్ బ్రాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు స్టార్టింగ్ నుంచి మీరు బ్రాండింగ్ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసినట్లయితే మీకు ఎవరైతే మీ కస్టమర్స్కి అంటే మీ ప్రొడక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు మీ మైండ్లో కొన్ని మీ కస్టమర్స్కి ఇలాంటి సర్వీస్ ఇవ్వాలి, ఇలా నేను చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఎన్నైతే స్టార్టప్స్ ఉన్నాయో లేకపోతే ఫేమస్ కంపెనీస్, ఎలా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అవుతున్నాయో వాళ్ళ ఫస్ట్ గోల్ ఏమంటుందంటే వాళ్ళ కస్టమర్స్కి ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి. సో అలా ఏదైతే ప్రోడక్ట్ చేస్తారో ఆ ప్రోడక్ట్లో వాళ్ళు వాళ్ళ విల్లింగ్నెస్ అనేది చూపించుకోవాలని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ ఒకవేళ మీరు మీ ప్రోడక్ట్కి అని మీ బ్రాండ్కి కానీ మీరు మీనింగ్ క్రియేట్ చేయలేదు అనుకోండి, మీరు మీనింగ్ క్రియేట్ చేయకుండా మీరు మనీ వెనక నాకు మనీ రావాలి మీరు కష్టపడ్డారు అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మీరు మనీ రాదు, మీకు మీనింగ్ కూడా ఉండదు అనమాట. సో డెఫినెట్లీ మీరు మీ కంపెనీకి ఒక మీనింగ్ మీద ఫోకస్ చేయాలి. సో ఆ మీనింగ్ రావడానికి మనకు మెయిన్గా ఈ 3 ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. ఈ 3లో ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫైటింగ్ విత్ ఎవల్. సో ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ని మనం లాంచ్ చేసినప్పుడు లైక్ ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్గా సర్వీస్ ఇస్తారు. సో వాళ్ళతో ఫైట్ చేస్తూ మనం ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయడం, లేదంటే ఇలా కూడా ఉండొచ్చు. మీరు ఏదైతే ఒక బ్యాడ్ థింగ్ ఏదైతుంది, ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, సో దాంతో ఫైట్ చేస్తూ మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు, మాస్క్ లాంచ్ చేస్తారు, లేకపోతే శానిటైజర్ లాంచ్ చేస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఫైటింగ్ విత్ ఎవల్ ఆర్ ఫైటింగ్ విత్ అ బ్యాడ్ గాయ్ విజ్ ఇన్ ద సేమ్ మార్కెట్. సో అట్లా ఫైటింగ్ విత్ ఎవల్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి గివింగ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి కూడా మనం మీనింగ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో థర్డ్ వచ్చేసి ప్రివెంటింగ్ ఎండ్ ఆఫ్ సంథింగ్ గుడ్. మెయిన్ ఏంటంటే అంటే ఏదైతే మంచి జరిగితే బాగుంటుంది, ఇప్పుడు బాగా జరగట్లేదు, అది బాగా జరిగితే బాగుంటుందని మీరు చేసి చూపించడం. సో ఈ 3లలో ఏదైనా ఒకటి ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ చెప్తున్నాను, ఫైటింగ్ విత్ ఎవల్. సెకండ్ వచ్చేసి గివింగ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లవ్. థర్డ్ వచ్చేసి ప్రివెంటింగ్ ఎండ్ ఆఫ్ సంథింగ్ గుడ్. సో ఈ 3 కేటగిరీస్లో మీరు మీనింగ్ ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మీనింగ్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందో మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకి చూసినట్లయితే పిల్లలు, ఇప్పుడు ఈ కాలం పిల్లలు అయితే ఎక్కువ మంది మొబైల్కి అడిక్షన్ అవుతున్నారు కదా.
సో అడిక్షన్ అవుతున్నప్పుడు ఒక స్టార్ట్అప్ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే లైక్ మీ పిల్లల్ని మీరు అవుట్ సైడ్కి తీసుకెళ్ళి ఆడిపిస్తే వీళ్ళకి విటమిన్ డి వస్తుంది, లేకపోతే పిల్లలకి ఎంకరేజ్ చేసేలాగా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారు అనుకున్నారు. సంథింగ్ ఎండ్ ఆఫ్ గుడ్, వాళ్ళకి ఏదైతే మనం ఎండ్లో వాళ్ళకు గుడ్ జరుగుతుంది బై యూజింగ్ దిస్ ప్రోడక్ట్. సో అది మనం అలా ప్రమోట్ చేయొచ్చు. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు నేను సర్ఫ్ ఎక్సెల్ వాళ్ళు ఎలా యాడ్ రన్ చేస్తారు, మరక మంచిది అని చెప్పేసి వాళ్ళు యాడ్ రన్ చేస్తారు అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, ఎంకరేజింగ్ పిల్లలు టు ప్లే అవుట్ సైడ్. సో అలా పేరెంట్స్ కూడా చెప్తున్నారు అనమాట, మీ పిల్లల్ని బయటికి పంపించి ఆడిపియండి అని చెప్పేసి. సో అక్కడ మనకి ఏం జరుగుతుంది, పిల్లలు బయటికి వెళ్ళి ఆడడం ద్వారా మొబైల్కి అడిక్షన్ కాదు, దాంతోపాటు వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో వాళ్ళు ప్రమోట్ చేయడం వచ్చేసి మరక మంచిదని ప్రమోట్ చేసినా కూడా దానివల్ల ఒక గుడ్ థింగ్ జరుగుతుంది కదా. సో ఇలా కూడా మీ ప్రోడక్ట్ బ్రాండింగ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ లేబుల్. ఇప్పుడు మీకు రెడ్ లేబుల్ యాడ్స్ చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే మేకింగ్ గుడ్ కన్వర్సేషన్ విత్ అదర్స్. సో మనకి ఇప్పుడు చూసినట్లయితే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కన్వర్సేషన్ చేయడం అంటే వాళ్ళతో అసలే మాట్లాడాడు. బట్ కాకపోతే ఎప్పుడైతే తన ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అదే గొంతు ప్రాబ్లం అది ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే తనతో మాట్లాడి తనకి ఒక టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అతను అట్లా వాళ్ళ గుడ్ కన్వర్సేషన్ చేసుకొని హెల్త్ని బూస్ట్ చేసేలాగా అట్లా చేసిందని చెప్పేసి అలా మెయిన్ వాళ్ళ కన్వర్సేషన్ అంటే వాళ్ళ టీని ప్రమోట్ చేయకుండా మెయిన్ ఎక్కువ అందరితో మాట్లాడండి, అందరితో కలిసి ఉండని ప్రమోట్ చేస్తారు. సో ఇంకా రీసెంట్గా ఒక యాడ్ వస్తుంది, ఒక ఓల్డ్ మ్యాన్ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక పర్సన్కి టీ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీ వాళ్ళు ఎవరు ఉన్నారంటే నా వాళ్ళు ఎవరు లేరు, నేను జస్ట్ జనరల్గా ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడడానికి నేను వస్తానని చెప్పేసి. సో దే ఆర్ నాట్ ప్రమోటింగ్ టీ యూజ్ చేయండి, టీ తాగండి అని వాళ్ళు ఎక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నారు. బట్ కమ్యూనికేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ మీనింగ్, వాళ్ళ మెసేజ్ ఎలా ఉంది, వాళ్ళ మెసేజ్ని బేస్ చేసుకొని ప్రొడక్ట్ అనేది బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో లైఫ్ బాయ్ కూడా ఆ ప్రీవియస్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో హ్యాండ్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎక్కడైతే ఇప్పుడు మీకు ఇన్ఫాంట్ కిడ్స్ ఎవరైతే ఉంటారో 5 years 6 years ఎవరైతే కిడ్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ వాష్ వాళ్ళు సొంతంగా హ్యాండ్ వాష్ చేసుకోలేదు. దానివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగుంటుందని వాళ్ళు ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశారు. అప్పుడు లాంచ్ చేసినప్పుడు జనాల్లో మంచి అవేర్నెస్ అనేది క్రియేట్ అయింది. సో దాంతోపాటు అలాగే ఎవరైతే టూత్ పేస్ట్ ఎప్పుడైతే స్టార్టింగ్లో లాంచ్ చేశారో వాళ్ళ గోల్ ఏంటని చెప్పారంటే ఎవరైతే క్లీన్ చేసుకోవట్లేదో వాళ్ళకి తక్కువ ధరలో మన టూత్ పేస్ట్ అందించడమే మా గోల్ అని చెప్పారు. సో దానివల్ల వాళ్ళకి బ్రాండింగ్ అనేది ఎక్కువ పడింది అనమాట. సో ఇలా మీరు చూసుకుంటే అయితే ఏదో ఈ మార్కెటింగ్ మెసేజ్ ద్వారా మీరు బ్రాండింగ్ అనేది డెఫినెట్లీ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మీరేమన్నారు వితౌట్ మనీ మనం ప్రమోట్ చేయలేదు ఇవన్నీ మీరు యాడ్ చెప్తున్నారు కదా అన్నారు. సో ఇది యాడ్ ఏంటంటే ఇది మెయిన్గా ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్ ప్రమోషన్, ఇట్స్ నాట్ ఏ మార్కెటింగ్ ప్రాసెస్. అంటే మీ మార్కెటింగ్ మెసేజ్ కొన్నిసార్లు మీ మార్కెటింగ్ మెసేజ్ మీ దగ్గరలో ఉన్న ఎవరైతే మీ టీమ్కి కానీ వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు. సో వాళ్ళ ద్వారా మీరు ఎక్కువ మందికి మాట్లాడేలా కూడా చేయొచ్చు. మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని సైజ్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని కలర్ ఎలా ఉంది, ప్యాకేజ్ ఏదైతే ప్యాక్ చేస్తున్నారో అది కూడా మీకు బ్రాండింగ్ ఇంకొస్తుంది. మీరు ఒక సర్వీస్లో ఉన్నారనుకోండి, సేల్స్ టీమ్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా మీకు బ్రాండింగ్లోకి రావడం జరుగుతుంది. దాంతోపాటు మీరు హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో అవుట్ సైడ్ నుంచి మీ కంపెనీలోకి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తున్నారో వాళ్ళతో మీరు ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళతో మీరు ఎలా కనెక్షన్లో ఉన్నారు, వాళ్ళని ప్రాపర్గా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు లేదా, ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంప్లాయీస్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు, అది కూడా మీకు బ్రాండింగ్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాడు, మీరు ప్రాపర్గా ట్రీట్ చేయలేదు, మీ మిషన్ ఏంటనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు, బాగాలేదురా కంపెనీ, అసలు వేస్ట్ కంపెనీ, వెళ్ళొద్దని చెప్పేసి నెగిటివ్గా బ్రాండింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు కనుక వాళ్ళని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని పాజిటివ్గా మీ ఏమేంటి, అసలు మీ గోల్ ఏంటి, మీ విజన్ ఏమనుకుంటున్నారు, మీరు ఏదైతే ఇందాక మీకు మనం మీనింగ్స్ ఏవైతున్నారో మనం ఏవైతే అనుకున్నారో మీరు అది ఏం సాల్వ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని కనుక మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, మీ దగ్గర తను జాబ్ చేయకపోయినా కూడా సో నెక్స్ట్ తను మీ మిషన్ గురించి మాట్లాడుకుంటారు, మీ మిషన్ అందరికీ కూడా చెప్తారనమాట. సో దాంతోపాటు ఇందాక మీకు చెప్పినట్లు ఇనిషియల్ స్టేజ్లో మీరు బ్రాండింగ్ కావాలి వితౌట్ మార్కెటింగ్ అంటే మీ ఫస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇనిషియల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ వచ్చి మీ ఇన్వెస్టర్స్ కానీ, అంటే మీకు ఇన్వెస్టర్స్ ఉంటే ఇన్వెస్టర్స్ కానీ, పార్ట్నర్స్ కానీ వీళ్ళందరూ, దాని తర్వాత మీ టీమ్ కానీ, దాని తర్వాత మీరు ఇనిషియల్గా ఎవరైతే కస్టమర్ సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళు కానీ, సో వీళ్ళతో మీ మిషన్ ఎప్పుడు కూడా షేర్ చేస్తూ ఉండండి. మీ ఎంప్లాయీస్ మీ మిషన్ ఫాలో అవుతున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కనుక మీరు మిషన్ ఫాలో అవుతూ మీ మిషన్ని ఎక్కువ మందికి మీరు రీచ్ చేస్తూ వెళ్ళారనుకోండి, ఇనిషియల్గా మీరు చాలా బాగా బ్రాండింగ్ అనేది చేయొచ్చు, చాలా మంచి రీచ్ అనేది వస్తుంది. సో ఇలా చేయడం ద్వారా మీకు మంచి బ్రాండింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీ టీమ్ మెంబర్స్ మీ కంపెనీ గురించి బాగా మాట్లాడుకోవాలి. సెకండ్ మీ ఇన్వెస్టర్స్, థర్డ్ మీ కస్టమర్స్, ఇనిషియల్ కస్టమర్స్, మీ ఫస్ట్ కస్టమర్స్ అవుతున్నారో వాళ్ళు కనుక మీ కంపెనీ గురించి ప్రాపర్గా మాట్లాడుకున్నారనుకోండి, మీరు మార్కెటింగ్ చేయకుండా కూడా మీరు ఇనిషియల్గా మీ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మీ ప్రోడక్ట్ అనేది మీరు లాంచ్ చేయొచ్చు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వితౌట్ మార్కెటింగ్ మనం బ్రాండింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి. చాలా సింపుల్ అండి ఇది. అంటే మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను, మీకు ఏదైతే నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైతే మీరు జనాలకి సర్వీస్ ఇవ్వాలనుకుంటారో దానికి ఒక మీనింగ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ 3 ఫార్మాట్స్లో మీరు మీనింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి ఫైటింగ్ విత్ అన్ ఎవల్,
అండ్ గివింగ్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్. థర్డ్ వచ్చేసి ప్రివెంటింగ్ ఎండ్ ఆఫ్ సంథింగ్ గుడ్. సో ఈ 3 కేటగిరీస్లో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ మీనింగ్ ఏదైతే ఉందో జనాలకు ఎప్పుడు కూడా మీ ఏదైతే మీరు ఎందుకు స్టార్ట్ చేశారు కంపెనీ అని చెప్పేసి జనాలకు ఎప్పుడు ప్రమోట్ చేస్తూ ఉండండి. దాని మీద మీరు సిటరేట్ అయి ఉండండి. దాంతోపాటు మెయిన్గా మీ ప్యాకేజింగ్ కానీ మీ సైజ్ అంటే సైజ్, షేప్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాపర్గా మీ ప్యాకేజింగ్లో మెయింటైన్ చేస్తుండండి. మీరు ఒకవేళ సర్వీస్ రిలేటెడ్ అయితే ఆ కాల్ సెంటర్స్ మీరు ఏదైతే టీం ఎవరితో మాట్లాడుతున్నారో లేకపోతే మీరు ప్రాపర్గా ఏవైతే సర్వీస్ ఇస్తున్నారో అవి ఎక్కువ మంచిగా ఇవ్వడం కానీ అవన్నీ కూడా. దాంతోపాటు లాస్ట్లో మీరు హెచ్ఆర్ ఎవరైతే మీకు అంటే మీ టీంని మీ టీంతో హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లా డీల్ చేస్తున్నారు కానీ ఇవన్నీ కూడా బ్రాండింగ్ అయితే అవుతాయి అనమాట. సో దాంతోపాటు మీరు ఫ్రీగా ఒకవేళ బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటే షో యువర్ బ్యాక్ ఎండ్ అండి. సో మీ బ్యాక్ ఎండ్లో మీరు ఎలా ఉంటారు, అసలు మీరు ఎలా సర్వీస్ ఇస్తారు, మీ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారని చెప్పేసి మీ బ్యాక్ ఎండ్లో కొన్ని జస్ట్ రికార్డ్ చేసి పెట్టండి. మీరు నార్మల్ లో మైకులు దొరుకుతాయి మీకు, ఎందుకంటే మేము కూడా సర్వీస్ ఇస్తాం కాకపోతే మేము హై ప్యాకేజ్ అనేది తీసుకుంటాం. కాకపోతే మీరు కూడా ఓన్గా చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీకు తక్కువ కాస్ట్లో ఒక మైక్ దొరుకుతుంది. ఆ మైక్లో మీరు వాయిస్ మొబైల్లో రికార్డ్ చేసి మీ బ్యాక్ ఎండ్ ఇప్పుడు మీరు ఒక ఆర్గానిక్ షాప్ అనేది రన్ చేస్తున్నారు, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది సేల్ చేస్తారు అనుకుందాం. సో మీ బ్యాక్ ఎండ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూపించండి వాళ్ళకి. చూపిస్తే జనాలకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే చాలా వరకు బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బ్యాక్ ఎండ్ అనేది చూపించారు. మీరు కూడా ఒకవేళ బ్రాండింగ్ ఇలాంటి బ్రాండింగ్ స్కిల్స్ మీరు ఎలా అంటే మీ సోషల్ మీడియా ఎట్లా గ్రో చేసుకోవాలి, మీ సోషల్ మీడియాని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి, డిజైనింగ్స్ ఎట్లా చేసి నేను డిజిటల్ గేమ్ చేంజర్ అని ఒక కోర్స్ అనేది బిల్డ్ చేస్తాను అనమాట. సో ఆ కోర్స్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దాంట్లో నేను మెయిన్గా మీరు సోషల్ మీడియా ఎట్లా హ్యాండిల్ చేయాలి, మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, మీరు డిజైనింగ్స్ ఎలా చేయాలి, దాంతోపాటు మీకు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ ఏమేమి అవసరం అని చెప్పేసి నేను కోర్స్ అనేది క్రియేట్ చేసి పెట్టాను అనమాట. సో దాని లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ అనేది పర్చేస్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీ కోర్సు. మీకు మంత్లీ 1-to-1 క్లాసెస్ కూడా మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మేము చాలా అప్కమింగ్లో మంచి వీడియోస్ అనేది చేయబోతున్నాం అనమాట. బ్రాండింగ్ అనేది ఒక ఫ్లో ఎలా తీసుకెళ్ళాలి మనం, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, నెక్స్ట్ వీడియో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవసరమా, అసలు ఇన్ఫ్లుయెన్సర్ మనం మార్కెటింగ్ ఎందుకు చేయాలి అని చెప్పేసి నేను పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ తీసుకొని అవి మీకు ఆ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో చాలా మంచిగా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇప్పుడే నోటిఫికేషన్ మిస్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.